హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పనీర్ ఫ్రైడ్ రైస్ ఈజీగా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇందుకోసం ఫస్ట్ 1/2 kg పనీర్ని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం వేసి ఈ పీసెస్కి ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1/2 kg బిర్యానీ రైస్ అండి. ఇలా కడిగి వాష్ చేసేసి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. ఒక 15 మినిట్స్ నానితే చాలు. తర్వాత ఇందులోకి మిల్ మేకర్ మీకు టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. అవసరం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఇది 2 గ్లాస్ బియ్యంకి నేను 2.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి ఉడికించుకోవడానికి. ఇలాగా రైస్ని ఉడికించేసుకోవాలి. ఇలా పలుకులుగా ఉండాలి రైస్. ఈ ఉడికించుకున్న రైస్ని ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి పనీర్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీల్ మేకర్ కూడా ఇందులోనే యాడ్ చేసుకొని అలా లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా జీలకర్ర, 2 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత మనకి ఫ్లేవర్ని బట్టి ఇష్టం ఉంటే ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. లేదంటే అవసరం లేదు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. గరం మసాలాతో పాటు మనకి ఫ్లేవర్ కోసం 1 చిన్న స్పూను బిర్యానీ పొడి మసాలా ఉంటుంది కదండి, అది కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పనీర్ పీసెస్, మీల్ మేకరు, అవి కూడా యాడ్ చేసేసేయాలి ఇందులోకి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా వండి చల్లార్చుకున్నాం కదండి రైస్, ఆ రైస్ని కూడా ఈ కళాయిలో వేసేసి ఒక 2 మినిట్స్ పాటు ఇలాగ ఉడికించుకోవాలండి. ఇలా ఉడికేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకునే పనీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని ప్లేట్లో పెట్టేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఇవి పిల్లలకి ఈ టేస్ట్ చాలా బాగా నచ్చుతుందండి. అలానే పిల్లలకి స్కూల్ లంచ్ బాక్స్లో కూడా ఇది మనము ఒక రోజుకి యాడ్ చేసుకోవచ్చండి. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.